పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది న్యూ ఇండియా, పాత భారత్ కాదు. ఓ దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోవడానికి, తిరిగి కొట్టడమే కాదు, ఇక లేవకుండా కొడతామని చెప్పింది, చేసి చూపించింది. అంతేకాదు, ఇకపై చర్చలంటూ జరిగితే పీఓకేపై మాత్రమే జరుగుతాయని, ఇంకేదైనా అంటే మాటలు లేవంటూ ప్రధానమంత్రి నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా అందరూ ఒకే మాటతో ఉండటంతో పాకిస్తాన్ బిక్కచచ్చిపోతోంది. నీళ్లు కావాలంటే ఉగ్రవాదులను అప్పగించాల్సిందే. చర్చలంటూ జరిగితే పీఓకే పైనే, లేదంటే ఇక ఏ మాటలు లేవు. పాకిస్తాన్ ఫుల్ రౌండప్. పాకిస్తాన్ విషయంలో ఎక్కడా తగ్గని భారత్. సడలింపు అనే మాటకే చోటు లేకుండా వ్యవహరిస్తోన్న కేంద్రం. పాకిస్తాన్ని చక్రబంధంలో ఇరికించేలా భారత్ ముందుకు కదులుతోంది. సింధు జలాల విషయంలో ఎలాంటి సడలింపు లేదని ప్రకటించిన భారత్ ఇక దేశంతో చర్చలంటూ జరిగితే పీఓకే పైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి తేల్చి చెప్పారు. శుక్రవారం భుజ్లో పర్యటించిన రాజ్నాథ్ పలు కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్ కి ఇస్తున్న రుణంపై తిరిగి ఆలోచించుకోవాలన్నారు. మీరిస్తున్న సాయం పాకిస్తాన్ టెర్రరిజానికి చేస్తున్న సాయమేనంటూ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాల్సిందేనని, భారత సైన్యానికి సరిహద్దు దాటకుండానే పాక్లో ఏమోలైనా దాడి చేయగల సామర్థ్యముందని గుర్తు చేశారు. అంతేకాదు, ఉగ్రవాదులు చనిపోతే నష్టపరిహారం ప్రకటించడమేంటంటూ రాజ్నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. భారత సైన్యం కాల్పుల విరమణ అనేది పాకిస్తాన్కిచ్చిన ప్రొబేషనరీ పీరియడ్ అని చెప్పడం భవిష్యత్తులో భారత్ వ్యవహరించబోయే తీరుకు నిదర్శనం. वर्तमान सीज फायर में हमने पाकिस्तान को बिहेवियर के आधार पर अभी प्रोबेशन पर रखा हुआ है. यदि उसका बिहेवियर सुधरता है तब तो ठीक, और यदि बिहेवियर में फिर से गड़बड़ी आती है तो उसको कड़े से कड़ा दंड दिया जाएगा. మరోవైపు భారత్ పాకిస్తాన్ పదే పదే చెప్పుకుంటున్న ఆటం బాంబుల విషయంలోనూ భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ అణ్వాయుధాలను తనిఖీ చేయాలని రాజ్నాథ్ కోరడమే ఇందుకు ఉదాహరణ. అసలు దేశం అణ్వాయుధాలను చూపి బెదిరించడంపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తప్పనిసరిగా స్పందించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఓవైపు దౌత్యపరంగా ఒత్తిడిని ఏమాత్రం తగ్గించకుండా ముందుకు వెళుతున్నట్లయింది. అలాగే పాకిస్తాన్కి ఆధారమైన నీరు, నింగి, నేల మార్గాలను మూసేసిన భారత్ ఇకపైనా ఇదే తరహాలో వ్యవహరించనుంది. నీళ్లు కావాలంటే టెర్రరిస్టులను అప్పగించాల్సిందేనంటూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.